హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి నవల రాగం తీసే కోయిల ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు రాగం తీసే కోయిల ఆడియో నవల 5వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మహాలక్ష్మమ్మ పార్థివ దేహం మీద పడి గుండె పగిలేలా ఏడుస్తున్న ఉషని చూస్తున్న అందరి హృదయాలు ద్రవించిపోయాయి. ఎలా ఓదార్చాలో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. చాలాసేపు అందరూ విగ్రహాల్లా చలనం లేకుండా కూర్చుండిపోయారు. చివరికి సీత తేరుకుని ఉషని దగ్గరకు తీసుకుని ఓదార్చింది. ధైర్యంగా ఉండాలి. నువ్విలా ఏడుస్తుంటే ఆవిడ ఆత్మ శాంతిస్తుందనుకుంటున్నావా? లేమ్మా, లేచి కర్తవ్యం ఆలోచించు. చూడు, పెద్దవాళ్ళంతా ఉన్నారు. వాళ్ల పనులు వాళ్ళు చెయ్యడానికి సహకరించు అంటూ సాంత్వన వచనాలు చెబుతూ ఉషని కొద్దిగా మామూలు స్థితికి తీసుకొచ్చింది. మహాలక్ష్మమ్మ గారి భర్త ఇటీవలే పోయాడని, ఆ దిగులుతో ఆవిడ మంచం పట్టిందని, ఆ విషయం ఉషకి తెలియకుండా జాగ్రత్త పడుతూ మాట్లాడేదని, అనుకోకుండా గుండెపోటుతో చనిపోయిందని చెప్పారు కరణంగారు. పొద్దుపోవడంతో మర్నాడు ఉదయం 10 గంటలకి ఆవిడ అంతిమయాత్ర మొదలైంది. ఉషని అక్కడే వదిలి సీత వెళ్ళిపోయింది. మహాలక్ష్మమ్మ కర్మకాండలు దగ్గరుండి జరిపించారు కరణంగారు. ఊళ్ళో ఆవిడని ఎంతో అభిమానించి గౌరవించే కుర్రాళ్ళు ఆవిడ మానసపుత్రుల్లా అన్ని సంస్కారాలు పద్ధతిగా చేశారు. 13 రోజులు అయిపోయాయి. ఆవిడ ఇల్లు, ఆ ఇంట్లో ఆవిడ దగ్గర పనిచేసిన పనిపిల్ల, ఆవిడ ఆదరణకు పాత్రురాలై ఆవిడ కన్న కూతురిలా ప్రేమలందుకున్న ఉషాకాంత మిగిలారు. ఆవిడ ఎటువంటి వీలునామా రాయలేదు. ఆవిడ వారసులెవరో ఏంటో వివరాలు తెలియలేదు. అప్పుడప్పుడు వచ్చి పలకరించిపోయే భర్త మాత్రమే అందరికీ తెలుసు. ఆయన ఏర్పాటు చేసుకున్న 2వ భార్య, ఆమె పిల్లల గురించిన వివరాలు ఎవ్వరికీ తెలియదు. ఆ ఇంటి కోసం ఎవరైనా వస్తారేమో అప్పుడే ఆలోచించవచ్చు అని ఇంటికి తాళం వేసి తాళాలు తన దగ్గర పెట్టుకున్నారు కరణంగారు. ఆ ఊరి మనిషే కాబట్టి తన ఇంటికి వెళ్ళిపోయింది పని మనిషి. ఆ ఇంట్లో మిగిలిన తన తాలూకా వస్తువులు కొన్ని, మహాలక్ష్మమ్మ ఉష పేరు మీద రాసి దాచిన కొన్ని నగలు, పట్టుచీరలు, ఫోటోలు, కొంత వెండి సామాను పెట్టిన పెట్టే ఆమెకిచ్చారు కరణంగారు. తన పాదాలకు నమస్కరిస్తున్న ఉషాకాంతని లేవనెత్తి అక్కున చేర్చుకుంటూ, నీకు ఎప్పుడు రావాలనిపించినా మేమున్నాం తల్లి. నీకెవ్వరూ లేరని అనుకోకు. మా ఇంటికి వస్తూ ఉండమ్మా. మీ అమ్మ కోరిక తీర్చి నువ్వు గొప్ప గాయనివి కావాలి అంటూ దీవించారు కరణం దంపతులు. ఉషాకాంత పగిలిన గుండెతో, ఆగని కన్నీటితో కరణంగారి దగ్గర సెలవు తీసుకుని మద్రాసు బండెక్కింది. శూన్యమైన మనసుతో విషాదం మూర్తిభవించి తిరిగి వచ్చిన ఉషని దగ్గరకు తీసుకుని ఓదార్చింది సీత. బాధపడకుష, మీ అమ్మ మీద నీ ప్రేమ రుజువు చెయ్యాలంటే నువ్వు గాయనిగా ఎదగాలి. కాబట్టి ఆవిడ ఎక్కడికి పోలేదు. నీ గుండెల్లో పీఠం వేసుకుని నీ దగ్గరకే వచ్చారు. ఆ విషయం దృష్టిలో పెట్టుకో అంది. ఉషాకాంత మాట్లాడలేదు. మధ్యాహ్నానికి కృష్ణవేణి వచ్చింది. ఉషని దగ్గరకు తీసుకుని, బాధపడకుషా, నేనున్నాను, సీతగారున్నారు. నువ్వు ఒంటరి దానివని అనుకోకమ్మా. జరిగింది మర్చిపోయి నీ దృష్టంతా నీ ఎదుగుదల మీద పెట్టు. రేపటి నుంచి మామూలుగా క్లాసులకి రా అంది. రోజులు గడిచిపోతున్నా ఉష మామూలు మనిషి కాలేకపోతోంది. ముందే తక్కువ మాట్లాడే ఉష ఇప్పుడు పూర్తిగా మాట్లాడడం మానేసింది. ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు పెట్టడం అనేకసార్లు గమనించింది సీత. ఎంత చెప్పినా ఉష మాత్రం మామూలు స్థితికి రాలేకపోతోంది. ఆవిడకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. అనుకోకుండా ఒక సినిమాలో కోరస్ పాడడానికి స్వరాలు కావలసి వచ్చింది. అదే అదనుగా ఉషని వ్యాపకంలో పడేయడానికి అవకాశంగా భావించి ఉషని తీసుకుని స్టూడియోకి వెళ్ళింది. ఒక సినిమాలో హీరోయిన్ సీమంతం సీన్లో పేరెంటాళ్ళందరూ కలిసి పాడే సీమంతం పాటలో ఒక చరణం పాడించింది సీత. ముందు కొద్దిగా అపశృతులు దొర్లినా 2 సార్లు టేప్ తీసుకున్నాక 3వసారి అద్భుతంగా పాడడంతో సంగీత దర్శకుడు చాలా ఆనందించాడు. కొత్త వాయిస్, లేతగా మధురంగా ఉంది. ఈ అమ్మాయి చేత ముందు ముందు పాడిద్దాం అని చెప్పాడు సీతకి. సీత చాలా ఆనందించింది. సాయంత్రం ఇంటికి వెళ్ళాక ఉషని ముద్దు పెట్టుకుంటూ, నిన్ను సిఫారసు చేసినందుకు నా పరువు నిలబెట్టావు ఉషా. చాలా బాగా పాడావు. త్వరలో నీకు మరిన్ని అవకాశాలు వస్తాయి అంటూ అభినందించింది. అనుకోకుండా తనకి లభించిన అవకాశం, స్టూడియో వాతావరణం, కొత్త వ్యక్తులతో పరిచయాలు నెమ్మదిగా ఉషాకాంత దుఃఖాన్ని మర్చిపోసాగింది. తిరిగి తన సంగీతంతో పాటుగా
లలిత గీతాలు కూడా సాధన చేయడం ప్రారంభించింది. మరో 2 నెలలు గడిచాయి. కృష్ణవేణి ద్వారా మరో 2 రేడియో కార్యక్రమాలొచ్చాయి. ఒక వేదిక మీద ఆవిడతో పాటుగా 2 పాటలు పాడింది. చెక్కులు తీసుకొచ్చి తన అకౌంట్లో వేసుకుంటోంది. ఆమె బ్యాంకులో 4,000 చిల్లర జమ అయింది. ఉషకి ఆ డబ్బు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సీత ఇంట్లో ఉంటోంది, అక్కడే తింటోంది. ఎక్కడికన్నా వెళ్ళాలంటే సీతతో కానీ కృష్ణవేణితో కానీ కారులో వెళ్తోంది. ఇక తనకేం ఖర్చులున్నాయి అనిపించింది ఉషకి. కాకపోతే తన దగ్గర మంచి చీరలు లేవన్న విషయం కృష్ణవేణి చెబితే తెలిసింది. అవును కదా అనుకుంది. నీ దగ్గర డబ్బులున్నాయిగా ఉష, నీకు తీరిక ఉన్నప్పుడు ఆ డబ్బులు తీసుకురా, బజార్కెళ్ళి 4 చీరలు కొనుక్కుందువు గాని. 10 మందిలోకి వెళ్ళేటప్పుడు ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, కొంచెం మంచివి ఉండాలి అని చెప్పింది కృష్ణవేణి. ఆవిడ చెప్పింది సబబుగానే తోచింది ఉషకి. మర్నాడు సీతతో అంది, బ్యాంకు నుంచి కొన్ని డబ్బులు తీసుకోవాలక్కా, ఎలా తీసుకోవాలో చెప్తావా? సీత ఆశ్చర్యంగా చూసింది. ఎందుకిప్పుడు అని అడిగింది. ఉష కృష్ణవేణి చెప్పిన విషయం చెప్పింది. ఓ అలాగా, తప్పకుండా తీసుకో, కృష్ణవేణి గారు చెప్పింది నిజమే అంటూ తన దగ్గర దాచిన చెక్కు బుక్కు తెచ్చి ఇచ్చి సంతకం తీసుకుని, ఎంత కావాలి అని అడిగింది సీత. నాకు తెలీదు, చీరలు ఎంత అవుతాయో అంది ఉష. ఆ సాయంత్రం 1000 రూపాయలు తీసుకొచ్చి చేతిలో పెట్టింది సీత. మర్నాడు కృష్ణవేణితో కలిసి వెళ్ళి 4 సిల్క్ చీరలు కొనుక్కుంది ఉష. మరో వారం రోజులకి సీత ద్వారా ఉషకి కబురొచ్చింది. స్టూడియోకి రావాలని, కొత్త సినిమాలో 13 ఏళ్ల పిల్ల పాత్రకి పాట పాడాలని. ఉత్సాహంగా వెళ్ళింది ఉష. 2 గంటలు రిహార్సల్స్ తర్వాత చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాట పాడుతుంటే తనను తాను మర్చిపోయింది. మొదటి షాట్లోనే ఓకే అవడంతో మ్యూజిక్ డైరెక్టర్ ముత్తుస్వామి ఆమెను అభినందనలతో ముంచెత్తాడు. ఇప్పటి నుంచి తన సినిమాల్లో ఉషానే గాయనిగా ఉంటుందని చెప్పి 1000 రూపాయలు చేతిలో పెట్టాడు. అప్పటి వరకు చెప్పి హఠాత్తుగా చెప్పడం ఆపేసింది ఉషాకాంత. తనని తాను మరచిపోయి ఒక అద్భుతమైన దృశ్యం చూస్తున్నట్టుగా కూర్చున్న మౌనికకు హఠాత్తుగా దృశ్యం కనుమరుగైపోయినట్టు అనిపించింది. ఏదో లోకంలో నుంచి బయటపడినట్టుగా ఆవిడ వైపు చూసింది. ఉషాకాంత అలసిపోయినట్టుగా మంచం మీద వెనక్కి వాలిపోయి పడుకుని కళ్ళు మూసుకుంది. మౌనిక కొన్ని క్షణాలు ఆవిడ ఏమన్నా చెబుతుందేమో అన్నట్టు ఎదురు చూసి ఆవిడ ఏమీ మాట్లాడకపోవడంతో అక్కడి నుంచి లేచి గది బయటకు వచ్చేసింది. తన గదిలోకి వెళ్ళిపోయి చెల్లెలికి ఫోన్ చేసింది. వెంటనే రిసీవ్ చేసుకుంది సుప్రియ. అక్క, ఎలా ఉన్నావు ఆత్రంగా అడిగింది. నేను బాగున్నాను. అమ్మ, నువ్వు ఎలా ఉన్నారు అడిగింది మౌనిక. బాగున్నానులే, కానీ అమ్మ అడుగుతోంది నిన్ను, ఓసారి రమ్మని చెప్పు అంటోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి ఓసారి నువ్వు ఇక్కడికి రాగలిగేలా ప్లాన్ చేసుకో. న్యూ ఇయర్ సెలబ్రేషన్కి మీరే హైదరాబాద్ వస్తారు. మేమా? ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ పాసిబుల్ చేస్తుంది మౌనిక. ఏంటక్క నీ ధైర్యం? న్యూ ఇయర్కి పెద్దమ్మ కాన్సర్ట్ ఉంటుంది శిల్పకళా వేదికలో. ఆ రోజు మనమంతా కలుస్తాం. ఆ తర్వాత అందరం కలిసి ఉంటాం. నిజమా? నువ్వెళ్ళి నెల కూడా కాలేదుగా. అవసరం లేదు, 6 నెలలు టార్గెట్, అదే ఫైనల్ కాదు. ఈలోగానే పెద్దమ్మ ఇంట్లోనే కాదు, ఆవిడ మనసులో కూడా నాకు స్థానం లభించింది. ఇప్పుడు నేనేం చెప్పినా ఆవిడ కాదనదు, ఆ నమ్మకం నాకుంది. అక్క, విభ్రాంతిగా పిలిచింది సుప్రియ. నిజమేనా? నువ్వు చెప్తున్నది నమ్మమంటావా? 100కి 100 పాళ్ళు. మౌనిక స్వరంలో కాన్ఫిడెన్స్. అయితే అమ్మకి చెప్పేయినా? చంపుతాను విసుక్కుంది మౌనిక. సస్పెన్స్ రివీల్ చేస్తావా? వద్దు. వాళ్ళిద్దరినీ ఒక మంచి సందర్భంలో కలిపి వాళ్ళ రీయూనియన్ ఒక మెమరబుల్ ఇన్సిడెంట్గా చేస్తా. అందాక చెప్పావంటే చంపుతా. సుప్రియ అక్క స్వరంలో వినిపించిన గమ్మత్తైన భావానికి నవ్వింది. సరేలే, చెప్పను అంది. పెద్దమ్మ చాలా కష్టాలు పడిందే. ఆవిడ కథ వింటుంటే ఏడుపొస్తోంది. అవునా? పాపం. సరేలే, ఉంటాను. మళ్ళీ 2 రోజుల్లో కాల్ చేస్తాను. బాయ్. బాయ్ అక్క. మౌనిక ఫోన్ డిస్కనెక్ట్ చేసి బట్టలు మార్చుకుని మంచం మీద వాలింది. మర్నాడు సాయంత్రం ఉషాకాంత గదిలో మౌనిక ఆవిడ కొనసాగించబోయే ఆత్మకథ వినడానికి ఆసక్తిగా ఉద్వేగంగా ఎదురు చూస్తూ కూర్చుంది. ఉషాకాంత పడక గది చాలా విశాలంగా ఉంటుంది. ఒక సింగిల్ కాట్, దానికి దోమతెర, ఓ పక్కగా 2 సోఫాలు, చిన్న టీపాయ్, ఓ మూల ఫ్లవర్ పాట్, గదిలో సౌండ్ సిస్టమ్ ఉంది. ఒక పాతకాలం నాటి గ్రామ్ఫోన్ గోడ కానించి ఉంది.
పరిసరాలు పరికించడం మానేసి, చెప్పండి మేడం అంది మౌనిక ఉషాకాంత వైపు చూసి. ఆవిడ నవ్వింది. నా కథ నీకు చాలా ఆసక్తిగా ఉన్నట్టుందే. ఆసక్తిగా కాదు, స్ఫూర్తినిచ్చేదిగా ఉంది. అలాగా అన్నట్టు నవ్వింది ఉష. కొన్ని క్షణాలు మౌనిక వైపు చూసి అంది. ఇప్పటి వరకు మనుషుల్లో మంచితనం చూశావు, అదొక కోణం. ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు విన్నాక మనుషుల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారా అని ఆశ్చర్యపోతావు అందావిడ. అంటే? భ్రుకుటి ముడిచింది మౌనిక. ఆవిడ గట్టిగా శ్వాస తీసుకుని చెప్పసాగింది. కృష్ణవేణి గారి శిష్యర్కంలో నేనొక మంచి గాయనిగా తీర్చిదిద్దబడ్డాను. నాకు తెలియని ఎన్నో మెలకువలు నేర్చుకున్నాను. ఆవిడకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను. కానీ ఆవిడ రుణం తీర్చుకోకుండానే శాశ్వతంగా నా దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. ఓ పక్క మహాలక్ష్మమ్మ గారి మరణంలోని విషాదాన్ని నేను మరచిపోకముందే కృష్ణవేణి గారి మరణం నన్ను కుంగతీసింది. నన్ను ఓదార్చేవాళ్ళు కూడా లేరిప్పుడు. ఆ బాధను తట్టుకోవడానికి నా నియమాలను తోసిపుచ్చి ఏ పాట పాడడానికైనా సిద్ధపడ్డాను. నాకు ఏదన్నా శాంతి లభిస్తుందంటే అది కేవలం రికార్డింగ్లో మాత్రమే. నెమ్మదిగా పుస్తకాలు చదవడం కూడా అలవాటు చేసుకున్నాను. రికార్డింగ్ లేనప్పుడు సాహిత్యం చదువుకునేదాన్ని. నెమ్మదిగా ఇంగ్లీష్ కూడా నేర్చుకున్నాను. ఇంకా సీతగారు, ఆవిడ నన్ను మద్రాసు తీసుకెళ్లడం, కృష్ణవేణి గారికి పరిచయం చేయడం, సినీ ఫీల్డ్కి పరిచయం చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ చేయడంలో ఆవిడకి ఏ స్వార్థమూ లేకపోవచ్చు, ఎలాంటి అనుమానాలు అసూయలు లేకుండి ఉండవచ్చు. కానీ ఆవిడ ఆగిపోయింది. మౌనిక ఉగ్గబట్టుకుని వినసాగింది. ఏం జరిగి ఉంటుంది? ఇప్పటిలా ఆ రోజుల్లో కూడా అసూయ ద్వేషాలు, ఎదుటివాళ్లు పైకొస్తుంటే రానివ్వకుండా అడ్డుపడడం, తమ ఉన్నతికి ఎవరూ అడ్డు రాకుండా అందర్నీ తొక్కుకుంటూ వెళ్ళిపోవడం, ఇవన్నీ ఉండేవా అనుకుంది. ఆవిడ తిరిగి చెప్పడం ప్రారంభించింది. ఎప్పుడైతే నాకు పరంపరగా అవకాశాలు రావడం మొదలైందో సీతగారికి తగ్గిపోవడం ప్రారంభమైంది. పరిశ్రమలో అప్పటికే కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. సినిమా కథల్లో మార్పు వచ్చినట్టే సాహిత్యంలోనూ మార్పులు రాసాగాయి. కొత్త కొత్త కళాకారులు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఆ సందర్భంలో చిన్నపిల్లలకి పాడడానికి సీతగారి గొంతు సరిపోలేదు. అప్పటికే ఆవిడికి 50 దాటాయి. కొత్త నీరు రావడం, పాత నీరు కొట్టుకుపోవడం ప్రకృతి సహజం. ఈ ధర్మాన్ని, ఈ సూత్రాన్ని జీర్ణించుకునే హృదయ వైశాల్యం ఆవిడలో ఉన్న లోటు. అందుకే అకారణంగా నా మీద ద్వేషం పెంచుకోవడం మొదలైంది. ఆవిడలో నా పట్ల ఉన్న సానుభూతి, అభిమానం స్థానంలో స్వార్థం, అసూయ మొదలయ్యాయి. అయితే అవి నాకు తెలిసేలా ఎప్పుడూ ప్రవర్తించలేదావిడ. ఎంతో ప్రేమగా, ఆత్మీయంగా ఉంటూ నాకు సాయం చేస్తూనే నా మీద పెత్తనం, అధికారాలు తీసుకుంది. నా అమాయకత్వం ఆధారంగా చేసుకుని పరిశ్రమ గురించి, కొందరు ప్రముఖుల గురించి నాకు చెడుగా చెప్పడం ప్రారంభించి, అన్ని అవకాశాలు ఒప్పుకోవద్దు, చులకనైపోతావు, నీ బలహీనత ఎవరు కనిపెట్టినా నిన్ను వాడుకోవడానికి చూస్తారు అంటూ లేనిపోని పుకార్లు లేవదీసింది. నిజమేనేమో అనుకున్నాను. ఆవిడ చెప్పినట్టే చెయ్యసాగాను. కాకపోతే నన్ను సొంత సోదరిలా చూసే మునిస్వామి గారు నాలో కలిగిన భయాన్ని తుడిచేశారు. అంతేకాక పరిశ్రమలో ఆవిడకి అనుకూలంగా ఉండే కొందరి ద్వారా నాకు అవకాశాలు రాకుండా అడ్డుకోవాలని చూసింది. అయితే దైవం నా పట్ల ఉండడంతో ఆవిడ ప్రయత్నాలు ఫలించలేదు. నా గురించి తెలిసిన వాళ్ళంతా నన్ను ప్రోత్సహిస్తూనే వచ్చారు. మెల్లగా ఆవిడకి పూర్తిగా అవకాశాలు పోయాయి. ఆవిడ ఆదాయం లేదు. అప్పటికే నా ఆదాయం పెరిగింది. నా బ్యాంక్ అకౌంట్ ఆవిడే చూసుకునేది. ఆవిడ అకౌంటెంట్ నా ఆదాయం లెక్కలు చూడడం, అతనే ఇన్కమ్ ట్యాక్స్ చూడడం లాంటివి చేసేవాడు. ఆవిడ ఎలా మారినా నేను మాత్రం ఆవిడనే నమ్మాను. రికార్డింగ్కి వెళ్ళి రావడం, చెక్కు తీసుకొచ్చి ఆవిడకి ఇవ్వడం, నాకేదైనా డబ్బు కావాలంటే చెక్కు సంతకం చేసిస్తే ఆవిడే తెప్పించడం చేసేవారు. నా కోసం ఒక కొత్త కారు కొన్నారు. నాకు పట్టు చీరలు కొన్నారు. నగలు మహాలక్ష్మమ్మ గారిచ్చినవి ఉన్నాయి. అవే వేసుకునేదాన్ని. ఇద్దరూ కలిసి ఏం చేశారో నాకు తెలియదు. నా దగ్గర ఉండాల్సిన డబ్బు కన్నా చాలా తక్కువ కనిపించింది బ్యాంకులో. అది కూడా నేను అనుకోకుండా నా పాస్బుక్ చూడడం తటస్థించింది. ఉషాకాంత క్షణమాగి తిరిగి ప్రారంభించింది. నేనుండేది సీతగారింట్లోనే కాబట్టి తిండి ఖర్చు ఏముండేది కాదు. అయితే ప్రారంభంలో ఎలా ఉన్నా నేను సంపాదించడం మొదలుపెట్టాక నా తిండి ఖర్చుకి కొంత డబ్బు నేను ఆవిడికి ఇవ్వాలన్న ప్రాథమిక సూత్రం నాకు తెలియలేదు.
అలాగని ఇవ్వకూడదన్న నియమము లేదు. ఆవిడ అడగలేదు. నేను సంతకం చేసిచ్చే బ్లాంక్ చెక్ మీద ఎంత అమౌంట్ రాయాలో ఆవిడే రాసేవారు. అదెంత, ఏం చేశారు వగైరా విషయాలు నేనెప్పుడూ పట్టించుకోలేదు. కాలం గడుస్తోంది. నేను అన్ని విధాలుగా ఎదిగాను. వయస్సుతో పాటు మానసిక వికాసం కలగడం సహజం. నాలో కొత్త ఆలోచనలు రాసాగాయి. అనుకోకుండా ఓసారి అనిపించింది, నేనెంతకాలం ఈ ఇంట్లో ఉంటాను అని. బాగానే సంపాదించాను, నేను చిన్న ఇల్లు కొనుక్కోవచ్చు కదా అనుకున్నాను. ఆ విషయం అదే రోజు సీతగారితో చెప్పాను. ఆవిడ మొహం మాడిపోయింది. ఇల్లు కొనుక్కునేంత డబ్బు నీ దగ్గర ఎక్కడుంది అంది. నేను నిర్ఘాంతపోయాను. అదేంటి అన్నాను. అదేంటి అంటే నేనేం చెప్పను, నువ్వే చూసుకో, నీ అకౌంట్లో ఎంతుందో తెలుస్తుంది అంటూ పాస్బుక్ నా ఒడిలో విసిరేసి వెళ్ళిపోయింది. తీసి చూశాను. చాలా తక్కువ బ్యాలెన్స్. డిపాజిట్లు విత్డ్రాలు అన్నీ చూశాను. లక్షల డిపాజిట్లు. విత్డ్రా చేసినప్పుడల్లా 25,000, 50,000. ఏం చేశానింత డబ్బు? నాకేం ఖర్చులున్నాయి? నాకు అర్థం కాలేదు. అకౌంటెంట్ గారిని పిలిచి అడిగాను. ఆయన, నాకేం తెలుసమ్మా, మీరు ఎంతకి చెక్కిస్తే అంత డ్రా చేసి తీసుకొచ్చాను అన్నాడు. మతిపోయింది నాకు. సీతగారిని అడగడానికి ధైర్యం సరిపోలేదు. అయినా కొంచెం ధైర్యం కూడా తీసుకుని అడిగాను. ఆవిడ శివంగిలా అరిచింది. నీకు సాయం చేసి నా మెడకి ఉరి బిగించుకున్నాను. నా ఆదాయం పోయింది. ఇంటి ఖర్చులు ఎవరు భరిస్తారు? ఇన్నేళ్ల నుంచి నిన్ను మేపడం లేదా నేను? అన్నీ ఊరికే వస్తాయా? నీ డబ్బుతో నేనేం ఆస్తులు కొనుక్కోలేదు. నీ ఖర్చులకే వాడాను. ఇక నుంచి నాకేం సంబంధం లేదు. నీ దారి నువ్వు చూసుకో అంటూనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నిర్ఘాంతపోయాను. నేనేం తప్పు చేశానో నాకు అర్థం కాలేదు. ఇన్నేళ్ల అనుబంధం ఒక్క మాటతో తెగిపోయింది. ఉన్న డబ్బుతో ఒక అద్దె ఇల్లు తీసుకుని వెళ్ళిపోయాను. ఇప్పుడు నా మీద కొత్త బాధ్యత. నేనిల్లు కొనుక్కోవాలి. అందుకు బాగా సంపాదించాలి. సినిమాలో పాడడమే కాక కచేరీలు కూడా ఇవ్వడం మొదలుపెట్టాను. ఇలా కొంతకాలానికి నిలదొక్కుని మద్రాసులో ఇల్లు కొనుక్కున్నాను. కీర్తి, డబ్బు పుష్కలంగా లభించాయి. నేను కోరకుండానే నాకెన్నో పురస్కారాలు, ఎన్నో సన్మానాలు. అయితే కాలం ఒక్కలా ఉండదు. క్రమంగా పరిశ్రమలో మార్పులొచ్చాయి. ప్రజల అభిరుచులకు అనుగుణమైన సంగీతం మొదలైంది. కొత్త కొత్త గాయనీ గాయకులొచ్చారు. పోటీ మొదలైంది. నాది దూసుకుపోయే స్వభావం కాదు. ఎదుటి వాళ్లను తోసేసి ముందుకు సాగిపోవాలన్న ఆరాటమూ లేదు. అంత శక్తి కూడా లేదు. క్రమంగా నేను వెనకబడుతూ వచ్చాను. కొంతకాలానికి అవకాశాలు బాగా తగ్గిపోయాయి. నాకన్నా మధురంగా పాడే గాయనిమణులు ఎందరో ఇండస్ట్రీలోకి వచ్చారు. తప్పదు. ఈ మార్పుని నేను హుందాగా స్వీకరించాలి. పరిశ్రమ హైదరాబాదుకి తరలి రావడం మొదలైంది. నేను కూడా మద్రాసులో ఇల్లమ్మి తెలిసిన వాళ్ల ద్వారా హైదరాబాద్లో ఈ ఇల్లు కొనుక్కున్నాను. సంపాదించిన ఆస్తిని కాపాడుకుంటూ మితమైన కోరికలతో నిరాడంబరమైన జీవితం గడుపుతూ కాలం గడుపుతున్నాను. మౌనిక హఠాత్తుగా వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. ఉషాకాంత ఆశ్చర్యంగా చూసింది. ఎందుకమ్మా, నువ్వెందుకు ఏడుస్తున్నావు అడిగింది మౌనికను దగ్గరకు తీసుకుని. వెక్కుతూ అంది మౌనిక. ఎన్ని కష్టాలు పడ్డారు పెద్దమ్మా. ఆవిడ నవ్వింది. జీవితం అంటే కష్ట సుఖాల కలయిక కదమ్మా. కానీ మీ జీవితంలో కష్టాల కాలం ఎక్కువే కదూ. అది నా రాత. లేదు, అలా అనకండి. స్వార్థపరులు, దుర్మార్గులు రాసిన రాత. ఎవరు రాసినా రాతేగా విరక్తిగా అంది ఉషాకాంత. పోనీలే, ఇప్పుడు నాకే కష్టాలు లేవు. నేను జీవన సంధ్యలో ఉన్నాను. ఈ జీవితం ఇలా గడిచిపోతే చాలు. అవును, మీకే కష్టాలు ఉండవు దృఢంగా అనుకుంది మౌనిక. కొత్త సంవత్సరం రావడానికి 10 రోజులే ఉంది. మౌనిక ఉషాకాంతకి తెలియకుండా సాంస్కృతిక సంస్థల వారితో మాట్లాడి ఆవిడ అంగీకరించిన కాన్సర్ట్కి ఏర్పాట్లు ఆర్భాటంగా చేస్తోంది. ఈ లోపల సుప్రియతో తరచూ మాట్లాడుతూ డిసెంబర్ 31 నాటికి వాళ్ళిద్దరూ హైదరాబాద్ రావడానికి టికెట్స్ రిజర్వ్ చేయించింది. వాళ్ళని నిస్సంకోచంగా ఉషాకాంత ఇంటికి తీసుకురావచ్చు. కానీ తల్లిని పెద్దమ్మని కలిపే శుభ సందర్భం ఎంతో ఉత్కంఠగా ఉండాలి. అందుకే హోటల్ రూమ్ బుక్ చేసింది. ఎందుకు ఇప్పుడు హైదరాబాద్కి మనం? అక్కడెవరున్నారు? ఎందుకు డబ్బులు తగలేస్తున్నావు అంటూ అమ్మ గొడవ చేస్తోందక్కా అంది సుప్రియ బయలుదేరే ముందు. శిల్పకళా వేదికలో జరుగుతున్న కొత్త సంవత్సర సంబరాల్లో నేను యాంకరింగ్ చేస్తున్నాను అని చెప్పు. మీ టికెట్స్కి, హోటల్ అకామిడేషన్కి కూడా ఆర్గనైజర్స్ డబ్బులు ఇచ్చారు అని చెప్పు అంది మౌనిక. నువ్వు చేస్తున్నావా?
ఉత్సాహంగా అడిగింది సుప్రియ. ఎస్, నాతో పాటు మరో అమ్మాయి కూడా ఉంది. ఇద్దరం కలిసి చేస్తున్నాం. ఎంతిస్తున్నారక్క? ఇప్పుడెందుకు, నువ్వొచ్చాక చెప్తాలే. డోంట్ వర్రీ, డబ్బుల గురించి నేను చూసుకుంటాను, సరేనా? సరే అక్క అంటూ సుప్రియ ఫోన్ పెట్టేసింది. డిసెంబర్ 31 ఉదయానికల్లా తల్లితో కలిసి హైదరాబాద్ వచ్చిన సుప్రియ ద్వారకా హోటల్లో దిగింది. రాత్రి అవడానికి ఇంకా 12 గంటలుంది. ఒక అపూర్వమైన కట్టడం శిల్పకళా వేదిక చూడబోతోంది. అక్కడ తన అక్క యాంకరింగ్ చేస్తుంటే సుప్రసిద్ధ నేపథ్య గాయని తన పెద్దమ్మ పాటలు పాడబోతోంది. తలుచుకుంటుంటే ఒళ్ళంతా పులకించిపోతోంది. అక్కని టీవీలో చాలాసార్లు చూసింది. స్టేజ్ షోలో ఎప్పుడూ చూడలేదు. ఇవాళ చూస్తోంది. ఇదెక్కడే? అడిగింది సంధ్యాదేవి పెద్ద కూతురు మౌనికను ఉద్దేశించి. అక్క బిజీగా ఉంటుంది కదమ్మా, మనమే అక్కడికి వెళ్తాంగా, అక్కడే కలవచ్చు అంది సుప్రియ. ఏంటో, మనం ఎలా వెళ్తాం? ఈ మహానగరానికి ముందు మునుపు వచ్చాం కనుకన మనకేం తెలుస్తుంది? విసుక్కుందావిడ. అక్క కారు పంపిస్తుందమ్మా. కారా? విస్తుబోతూ అడిగింది. దానికి కారెక్కడిది? అక్కకి ఆర్గనైజర్స్ అరేంజ్ చేస్తారు కదమ్మా. తను దిగిపోయాక మన దగ్గరికి పంపిస్తుంది. అందులో వెళ్ళొచ్చు. నువ్వెందుకు వర్రీ అవుతావు? అన్నీ అక్క చూసుకుంటుందిగా నచ్చ చెప్పింది సుప్రియ. ఏమో, ఈ యాంకరింగులు, టీవీ షోలు, స్టేజ్ షోలు ఇవన్నీ మనకెందుకు? ఆ డిగ్రీ ఏదో పూర్తి చేసి ఉద్యోగం చూసుకుంటే పోయేదిగా. చెప్పిన మాట వినదు అంది సంధ్య. నెలంతా ఉద్యోగం చేస్తే సంపాదించే డబ్బు ఒక్క స్టేజ్ షో ద్వారా సంపాదించవచ్చు. ఊరికే నస పెట్టుకు అక్కని, బాగుపడని కొంచెం చిరాగ్గానే అంది సుప్రియ. మీకు అలాగే ఉంటుంది. ఇద్దరు ఎదిగిన ఆడపిల్లల్ని పెట్టుకుని నిశ్చింతగా బతకమంటే బతకగలనా? నా వల్ల కాదు నిట్టూర్చింది సంధ్యాదేవి. తల్లి ధోరణి అలవాటు అవడంతో సుప్రియ మౌనంగా తను సాయంకాలం వేసుకోవాల్సిన డ్రెస్, ఫ్యాన్సీ జ్యువెలరీ రెడీ చేసుకోసాగింది. సరిగ్గా 6 గంటలకి ఉషాకాంతకి తనకి వేరే పనుంది, బయటకు వెళ్తున్నానని, నేరుగా వెన్యూకి వస్తానని చెప్పింది మౌనిక. ఆవిడని పికప్ చేసుకోవడానికి ఆర్గనైజర్స్ వస్తారని చెప్పి ఆవిడ దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. అప్పటికే ఆమెను పికప్ చేసుకోవడానికి సంస్థ వాళ్ళు పంపించిన కారు వీధి చివర ఎదురు చూస్తోంది. అలా చూడమని మౌనికే చెప్పింది. తను ఉషాకాంత దగ్గర ఉంటున్నట్టు ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడింది. అందుకే తనకేదో పనుందని, మారేడుపల్లి వస్తున్నానని, అట్నుంచి మహేంద్ర హిల్స్ దగ్గరకు కారు పంపిస్తే వస్తానని చెప్పింది. కారులో కూర్చుని సుప్రియకు ఫోన్ చేసింది. రెడీగా ఉన్నారా అడిగింది సుప్రియని. రెడీ అక్క చెప్పింది సుప్రియ. సరే, నేను దిగగానే కారు పంపిస్తా, మీరు వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఎంతో ఉద్వేగంగా, మరెంతో సంతోషంగా ఉంది మౌనికకి. తను అనుకున్న పని ఇంత త్వరగా సాధించడం ఎక్సైటింగ్గా ఉంది. తల్లి పెద్దమ్మ కలుసుకునే మధుర క్షణాలు ఊహిస్తుంటేనే ఆనందంతో మనసు తుళ్ళి పడుతోంది. అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుందో పెద్దమ్మని, పెద్దమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అమ్మని చూసి. కారు వెన్యూ చేరింది. తను దిగిపోతూ డ్రైవర్కి చెప్పింది కారు లక్డీ కపూల్ తీసుకెళ్లమని. ఆమె లోపలికి వెళ్లేసరికి మరో యాంకర్ వినూత్న వచ్చేసింది. మిగతా వాళ్ళు కూడా వచ్చారు. నేరుగా మేకప్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది మౌనిక. సమయం రాత్రి 10 గంటలు. కాలచక్రంలో మరొక సంవత్సరం ఆరంభం కావడానికి మరో 2 గంటల సమయం ఉంది. కొత్త సంవత్సరానికి కొన్ని వేల చేతులు ఆహ్వానం పలకడానికి సమాయత్తమవుతున్నాయి. కొన్ని వేల గొంతుకలు ఆనందంతో కేరింతలు కొడుతున్నాయి. అది హైదరాబాద్ నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, విశాలమైన, అద్భుతమైన వేదిక. అదే శిల్పకళా వేదిక. ఆ పేరులోనే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు వెల్లివిరుస్తున్నాయి. రంగురంగుల పూలతో, దేదీప్యమానంగా వెలిగే లైట్లతో అలంకరించబడిన ఎత్తైన వేదిక మీద రకరకాల వాయిద్యాలు అమర్చబడి నిపుణులైన వాయిద్యకారుల కరస్పర్శ కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నాయి. ఆధునిక సాంకేతిక సౌండ్ సిస్టమ్ మరోపక్క ప్రేక్షకుల గుండెల్లో నగారా మోగించడానికి సిద్ధంగా ఉంది. వేదిక మీదకి మెరుపుతీగ లాంటి యువతి చేతిలో మైకుతో ప్రవేశించింది. ఆమె పేరు వినూత్న. లెహంగా ఓణి వేసుకుంది. లెహంగా లేత పసుపు రంగు షిఫాన్ క్లాత్ మొత్తం వర్క్ చేసి ఉంది. అది లోపల పైన నైట్ క్లాత్, లెహంగాకి మెజంతా రంగు బార్డర్, దాని మీద కూడా పూర్తిగా కుందన్ వర్క్ చేసి ఉంది. టసెల్స్ వేలాడుతున్నాయి. చెవులకి పెద్ద పెద్ద బుట్టలు, చేతుల నిండా రాళ్ల గాజులు. లైట్ల వెలుగులో ధగధగా మెరిసిపోతోంది. ఆమె స్వరం హుషారుగా పలికింది. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ వినూత్న, వెల్కమింగ్ ఆల్ మై ఆడియన్స్ టు ద షో అంటూ ప్రేక్షకులకి స్వాగతం పలికింది.
హాయ్ ఫ్రెండ్స్, ఐ యామ్ వినూత్న, వెల్కమింగ్ ఆల్ మై ఆడియన్స్ టు ద షో అంటూ ప్రేక్షకులకి స్వాగతం పలికింది. తీగల మీద పాకిన పాశ్చాత్య సంగీతం వెంటనే సుమధుర కర్ణాటక సంగీతంగా మారినట్టు ఇంగ్లీష్లో ప్రారంభించిన స్వాగతం పలుకులు తెలుగులోకి మారాయి. ఇంకా 1:50 మనమంతా ఎంతో ఉద్వేగంతో, మరెంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతోంది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే సమయంలో మనమంతా ఇలాగే పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ సంబరాలు చేసుకున్నాం. గమ్మత్తుగా ఉంది కదా. కనురెప్పపాటులో 360 రోజులు గడిచిపోయాయి. మళ్ళీ మనం అందరం ఈ వేదిక మీద కలుసుకున్నాం. ఇంతకు ముందు కూడా ఈ వేదిక మీద ఎన్నో అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకున్నాం. దీపావళి, దసరా, ఉగాది సంబరాలు ఎన్నో జరుపుకున్నాం. ఎన్నో గడిచిపోయిన సంవత్సరాలకు వీడ్కోలు పలికి నూతన సంవత్సరానికి స్వాగతం పలికాం. అయితే ఈరోజు మనం జరుపుకోబోతున్న నూతన సంవత్సర వేడుకలకు ఒక ప్రత్యేకత ఉంది. ఆమె ఆగింది. వ్యాఖ్యాత్రిగా ఎంతో అనుభవం ఉన్నదానిలా ఎంతో ఈజ్తో మాట్లాడుతోంది. వేదిక మీద నిలబడిన ఆమెలో అంతులేని ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. చిరునవ్వుతో ప్రేక్షకుల వైపు మౌనంగా చూసింది. మంత్రముగ్ధులై చూస్తున్నారు ప్రేక్షకులు. ముందు వైపు 2వ వరుసలో కూర్చున్న సుప్రియను పక్కనే కూర్చున్న సంధ్య అడిగింది, అక్క వస్తుందన్నావుగా, ఈ అమ్మాయి వచ్చిందేంటి? వస్తుంది, రాత్రి 12 దాకా కార్యక్రమాలున్నాయిగా, అందుకే 2 యాంకర్స్ని పెట్టారు అంది సుప్రియ. ఓహో అని తిరిగి కార్యక్రమం చూడసాగింది సంధ్య. ఉత్సుకతతో చూస్తున్న ప్రేక్షకులను ఉత్సాహపరుస్తూ తన వ్యాఖ్యానం కొనసాగించింది వినూత్న. ఈరోజు కార్యక్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. మీరెవ్వరూ ఊహించని ప్రత్యేకత. ఈరోజు మన ఈ వేదికను పునీతం చేయడానికి వచ్చిన గాయనిమణిని మీరెన్నడూ, మీరే కాదు నేను కూడా చూడలేదు. ఆమె గానం విన్నాం, ఆమె గానాన్ని ఆస్వాదిస్తున్నాం కూడా. కానీ ఆమెను చూసే అదృష్టం ఈరోజు మనకి కలగబోతోంది. ఇంతలో హాయ్ ఫ్రెండ్స్, స్కిన్ కలర్ మెరుపు చీరలో నక్షత్ర మండలం దిగి వచ్చినట్టుగా వచ్చింది మౌనిక. ఆయన మౌనిక. ఒక్కసారిగా చప్పట్లు మారుమోగాయి. సుప్రియ కళ్ళు మెరిశాయి. సంధ్యాదేవి అవాక్కైపోయింది. నా కూతురు మౌనికేనా? ఇంత అందంగా ఉంటుందా నా కూతురు అనుకుందావిడ. వేదిక మీద నుంచే తన తీక్షణమైన చూపులతో తల్లిని చెల్లిని వెతుకుతూ చెల్లి కళ్ళతో కళ్ళు కలవగానే పలకరింపుగా నవ్వి తన వ్యాఖ్యానం కొనసాగించింది మౌనిక. ఇప్పుడే మన వినూత్న చెప్పింది, మనం ఇవాళ ఒక మహత్తర గాయనని చూడబోతున్నాం. ఇది నిజంగా అద్భుతం. ఆవిడ ఇవాళ ఈ వేదిక మీద తన గళాన్ని వినిపించడానికి అంగీకరించడం మన అదృష్టం. వినూత్న, చెప్పేద్దామా ఆవిడెవరో? ఎస్, ఇంకా ఆలస్యం దేనికి? వినూత్న ఉత్సాహపరిచింది. మౌనిక నవ్వుతూ చెప్పసాగింది. కేవలం భారతదేశమే కాక సమస్త మానవ జాతి గర్వించదగిన కళాకారిణి. తన భక్తుల్ని అలరించి ఆశీర్వదించడానికి సాక్షాత్తు ఆ సరస్వతీదేవే భూమి మీద అవతరించినట్టు మన దేశంలో మన మధ్య అవతరించిన సుమధుర గాయని. 60 వసంతాలుగా తన సంగీత ప్రవాహంలో ఎందరో రసజ్ఞులను ముంచెత్తి జాతీయ పతాకం మీద తాను ఒక చిహ్నమై నిలిచిన ఒక సంగీత సామ్రాజ్ఞి గానలహరిలో మనమంతా కూడా మునిగిపోబోతున్నాం. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు ఆకాశాన్నంటి మేఘ గర్జనలను ప్రతిబింబించాయి. మౌనిక, వినూత్న ఆ కరతాళ ధ్వనులు ఆగిందాకా నిశ్శబ్దంగా ఉండిపోయి ఆగిపోయాక ఒక్కసారిగా బిగ్గరగా ప్రకటించారు. ఆమె మరెవరో కాదు, సుప్రసిద్ధ సినీ నేపథ్య గాయని, కర్ణాటక సంగీత సామ్రాజ్ఞి ఉషాకాంత గారు. ఒక్కసారిగా ఆనందంతో కూడిన ఈలలు, మేఘాలు గర్జిస్తున్నట్టుగా చప్పట్లు. ఇప్పుడు వినూత్న చెప్పసాగింది. ఉషాకాంత గారు తన 10వ ఏట స్వరతీగలను సవరించుకుని సరిగమలు ఆలపించిన ఓ పిల్ల కోయిల 13వ ఏడు ప్రవేశించగానే ఓ వేదిక పైన భవిష్యత్తులో తాను భారతదేశ సరిహద్దు ద్వారానికి మంగళతోరణమై భాసిల్లుతానని సంతకం చేశారు. నాటి నుండి నేటి వరకు రాగ తాన పల్లవులనబడే త్రివేణి సంగమాన్ని దేశ దేశాల్లో ప్రవహింపచేస్తూ భరతమాతని తన తీయని స్వరంతో అభిషేకిస్తూ కన్నతల్లి రుణం తీర్చుకుంటున్న రాగమయ్యి, అనురాగమయ్యి మౌనిక ప్రారంభించింది. ఈరోజు మనకి నూతన సంవత్సర వేడుక. కానీ మరో వేడుక, ఉషాకాంత గారి జన్మదినం. 62 ఏళ్లు పూర్తి చేసుకుని 63వ వసంతంలోకి అడుగు పెడుతున్న ఉషాకాంత గారి జన్మదినం ఈరోజు కావడం యాదృచ్ఛికం. కానీ అదే మనకి అపూర్వ వరం. ఇటీవలే ఇక గాయనిగా
తాను తన ప్రస్థానం కొనసాగించలేకపోతున్నానని, ఇక పాడనని ప్రకటన ఇచ్చారు. అది మనందరికీ తెలుసు. అందుకే ఆమెనిక వేదికల మీద చూడమేమో అని నూతన సంవత్సర వేడుకల్లో వారి గానామృతాన్ని మనకు అందించమని కోరడం, వారు దయతో అంగీకరించడం జరిగింది. మీలో కొందరు ఎంతో కాలంగా ఆ గాన సరస్వతిని ఒక్కసారి కళ్ళారా చూడాలని తపించి ఉంటారు. ఎన్నోసార్లు చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలని తహతహలాడుతూ ఉంటారు. మనందరి కోరిక తీర్చడానికి అంగీకరించి మొట్టమొదటిసారిగా ఈ ప్రతిష్టాత్మక వేదిక మీద తన గానామృతాన్ని కురిపించడానికి వచ్చారు. మీ అందరి కరతాళ ధ్వనులు మిన్నుముట్టేలా ఆ మధుర గాయనిని వేదిక మీదకు ఆహ్వానిద్దాం. కరతాళ ధ్వనులు ఆకాశాన్నంటి మేఘాలతో సాగి దేశ దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తుండగా ధవళ వస్త్రధారిణి అయిన ఉషాకాంత నెమ్మదిగా హుందాగా వేదిక మీదికి వచ్చింది. ఆభరణాలన్నీ హంసకి అలంకరించి నిరాడంబరంగా నడిచి వస్తున్న సరస్వతీదేవిలా అనిపించింది. ఆమె వెనకాలే వేదిక మీద ఏర్పాటు చేయబడిన వివిధ వాయిద్యాలకు సంబంధించిన వాద్యకారులు కూడా వేదిక మీదకొచ్చారు. ఒక్కసారిగా అభిమానులు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ లేచి నిలబడ్డారు. అదే ఓ అద్భుతమైన కళకి ప్రజలు పట్టే నీరాజనం. ఆ శబ్దాలు శృతిబద్ధంగా వినిపిస్తున్న సముద్రపు హోరులా ఉన్నాయి ఆమె చెవులకి. కొన్ని వందల శంఖాలు వేదాలు ఊదుతున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఆ అభిమానానికి, ఆ ఆదరానికి, ఆ నీరాజనానికి ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఆమె హృదయం గర్వంతో ఎగిసిపడింది. తన వాళ్ళందరినీ వదులుకుని ఈ సంగీతమే బంధుమిత్రులుగా భావించి తన జీవితాన్ని ఈ కళకే అంకితం చేసినందుకు ఇంతకన్నా ప్రతిఫలం ఏం కావాలి? ఎప్పటికప్పుడే కొత్త అనుభూతులను పంచే ఈ అభిమానుల కన్నా ఆత్మీయులెవరున్నారు? ఎన్నో వందల శాస్త్రీయ సంగీత కచేరీలు ఇచ్చింది. మరెన్నో వందల గాన ప్రదర్శనలు ఇచ్చింది. ఎప్పటికప్పుడే కొత్త అభిమానులు, కొత్త అనుభూతులు. జీవితం అంటే ఇదేనా? ప్రతి పరిచయం ఓ కొత్త అనుభవానికి వేదికైతే ప్రతి అనుభవం ఓ కొత్త అనుభూతికి ప్రతీక. పల్చని నీటి తెరల మధ్య నుంచి అభిమానుల వైపు చూసిన ఆమె అప్రయత్నంగా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించింది. మరోసారి మిన్నుముట్టిన కరతాళ ధ్వనులు వినూత్న అభ్యర్థనతో ఆగిపోయాయి. అయితే ఆమెను చూసిన సంధ్యాదేవి మాత్రం భూకంపం వచ్చినట్టుగా అదిరిపడింది. సుప్రియ, మనం వెళ్ళిపోదాం పద. గాభరాగా తన చేయి పట్టుకుని లేస్తున్న తల్లివైపు చిత్రంగా చూసింది సుప్రియ. ఎందుకమ్మా? వద్దు, మనం ఇక్కడ ఉండొద్దు. అదేంటమ్మా, ఇంత మంచి ప్రోగ్రాం ఎందుకొద్దు? నేను చూస్తాను. నేను రాను. కూర్చో అమ్మా, గొడవ చేయకు. వద్దన్నానా? తీవ్రంగా అరిచింది సంధ్య. అమ్మా, అందరూ మనల్ని చూస్తున్నారు, కంగారుగా అంది సుప్రియ. వేదిక మీద నుంచి తల్లి రియాక్షన్ గమనించిన మౌనిక మైకులో మృదు గంభీరంగా చెప్పింది. దయచేసి ప్రేక్షకులంతా ఎవరి సీట్లలో వారు కూర్చుని నిశ్శబ్దం పాటించాలని మనవి. ఒక గొప్ప వ్యక్తి మాటలే కాక పాటలు మనం వినబోతున్నాం. ఆవిడని గౌరవించడం మన బాధ్యత. కూర్చోమ్మా, తల్లి చెయ్యి పట్టిలాగి కూర్చోబెట్టింది సుప్రియ. సంధ్యాదేవి అదిరే గుండె చిక్కబట్టుకుని నిస్సహాయంగా కూర్చుండిపోయింది. ఉషాకాంత, తన అక్క, ఎప్పటి అక్క, 50 ఏళ్ల క్రితమే అత్తగారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అప్పుడే ఆమె చచ్చిపోయిందని ఇంటిల్లిపాదితో స్నానాలు చేయించాడు తండ్రి. జీవితంలో ఎప్పుడూ ఆమె పేరు కూడా తలవద్దని అందరి చేత ప్రమాణం చేయించుకున్నాడు. ఆమె సంగతి తెలిసినా ఎవరూ కూడా ఇంతకాలంగా ఎప్పుడూ ఆమెను కలవడానికి సాహసించలేదు. అలాంటిది ఇప్పుడు ఈమెని తన కూతురు పరిచయం చేయడం ఏంటి పరిస్థితి? మౌనికకు ఉషాకాంత ఎవరో తెలుసా? సణుక్కుంటున్న తల్లిని చూస్తూ, ఏంటమ్మా ఏదో అంటున్నావు? అంది సుప్రియ. అబే, ఏం లేదు, తడబడింది సంధ్య. తల్లిని ఓరకంట గమనిస్తూ కార్యక్రమంలో మునిగిపోయింది. వినూత్న స్వరం వినిపించింది. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్న మధుర ఘట్టం మొదలు కాబోతోంది. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఉషాకాంత గారు తన గాన మాధుర్యంతో మనల్ని పరవశుల్ని చేస్తారు. మౌనిక మాట్లాడింది. ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా ఉండి ఉషాకాంత గారి గాన మాధుర్యాన్ని ఆస్వాదించాలని ప్రార్థన. ఆమె కోరికను మన్నించి అందరూ వారి వారి స్థానాలను ఆక్రమించారు. కుర్చీలు ఖాళీ లేక కొందరు నిలబడ్డారు. ఓ పెద్ద గాలి కెరటం విశ్వవీణను మీటినట్టు ఆమె స్వరం మోగింది. ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆగింది.
సంధ్యాదేవి ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తోంది అక్కగారి వైభవాన్ని. 10 ఏళ్ల క్రితమే నా అభిమానులకు దూరమై అజ్ఞాతంగా ఉంటున్నాను. నాకు ప్రారంభంలో అన్నం పెట్టిన ఆకాశవాణికి తప్ప మరెక్కడా నేను కచేరీలు ఇవ్వలేదు ఇటీవలి కాలంలో. అందుకు ప్రత్యేకమైన కారణమేమీ లేదు. అన్ని చోట్ల వచ్చినట్టే సినీ ప్రపంచంలో కూడా మార్పులొచ్చాయి. నాకన్నా బాగా పాడేవాళ్ళు యువత వస్తున్నారు. పైగా నాకు వయస్సు మీరుతోంది కాబట్టి అవకాశాలు తగ్గిపోయినప్పుడు నా అంతట నేనుగా గౌరవంగా పక్కకు తప్పుకుని కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలని అనుకున్నాను. అందుకే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను. అజ్ఞాతంలోకి వెళ్ళడం అంటే ముక్కు మూసుకుని అడవుల్లో తపస్సు చేసుకోవడం కాదు కదా. కేవలం నా ఉనికి ప్రపంచానికి తెలియకుండా ఒక మూల ప్రశాంతంగా కాలం గడుపుతున్నాను. చాలా కాలం నేనెక్కడ ఉన్నానో తెలుసుకోవడానికి కూడా ఎవరూ ప్రయత్నించలేదు. అయితే కొద్ది నెలల క్రితం ఒక టీవీ ఛానల్ వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చి తమ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించి తిరిగి నన్ను ప్రజాజీవనంలోకి తీసుకొచ్చారు. నిజానికి నేటి ఈ కార్యక్రమానికి రావడం నాకేమాత్రం ఇష్టం లేదు. కానీ ఈ సంస్థ వాళ్ళు నన్ను బలవంతం చేసి ఒప్పించారు. ఇవాళ నేను ఈ వేదిక మీదకు రావడానికి కారకులైన ఈ సంస్థ వాళ్ళకి నా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ అమ్మాయి మౌనిక నేనివాళ మీ అందరి ముందుకు రావడానికి ముఖ్య కారకురాలు. ఈ చిరంజీవికి నా ఆశీస్సులు. ఎంతో సంశయంతో భయంతో అయిష్టంగా వచ్చిన నేను ఇక్కడ మీ అందరినీ చూసి ముగ్ధురాలనైపోయాను. ఆనందంతో నా గొంతు మూగపోయింది. నా గొంతు చాలాసార్లు మూగపోయింది. అందులో ఎక్కువసార్లు దుఃఖంతో, కొన్నిసార్లు ఆనందంతో. అయితే ఆనందాన్ని ఆస్వాదించి ఆలపించిన నా స్వరం దుఃఖానికి మాత్రం ఎందుకు చలించాలన్న పట్టుదలతో స్వరతీగలను సవరించుకున్నాను. తెగిన తీగలను కొత్త తీగలతో నింపుకున్నాను. నా పాట ప్రయాణం కొనసాగించాను. అదే స్ఫూర్తితో, అదే ప్రేరణతో ఇప్పుడూ పాడతాను. నాకు తెలుసు, కాలం మారింది. ప్రేక్షకుల, శ్రోతల అభిరుచి మారింది. సాహిత్యం మారింది. సంగీతం మారింది. అందరి చేత స్టెప్పులు వేయించేంత హుషారైన పాటల్ని జనం కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా పాటల మీద అభిమానంతో నన్ను వెతుక్కుంటూ వచ్చి ఇవాళ నన్ను ఇక్కడకు తీసుకొచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నా పాట ప్రారంభిస్తున్నాను. ఆమె ఆగింది. ప్రేక్షకులు ఉత్కంఠగా చూస్తున్నారు. కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని మనసులోనే ఆ శారదాదేవిని ప్రార్థించుకున్న ఆమె ఆలాపన ప్రారంభించింది. మెల్లగా పిల్ల తెమ్మెరలా ప్రారంభమైన ఆ ఆలాపన క్రమంగా స్వర రాగ పల్లవుల పవనమై చుట్టూ ఉన్న చెట్లను తాకి కొమ్మ కొమ్మను పలకరించి పువ్వు పువ్వును స్పృశించి సంగీతాభిమానుల గుండెలను మీటుతూ పరిసరాలను చుట్టేస్తూ ఓ ప్రభంజనమైంది. ఆమె గానానికి, ఆ స్వరానికి, ఆ మాధుర్యానికి మంత్రముగ్ధులైన ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం కూడా మర్చిపోయారు. అరగంట, గంట, గంటన్నర గడిచిపోయింది. స్తంభించిన కాలానికి ఒక్కసారిగా చలనం వచ్చినట్టయింది. అప్పటికే 12 గంటల మీదికి సెట్ చేయబడిన గడియారం కొత్త సంవత్సరం వచ్చేసిందో అని గొంతు చించుకుని అరిచింది. ఆమె గానం ఆగింది. ప్రేక్షకుల్లో హఠాత్తుగా కదలిక. బయట టపాకాయల మోత. లోపల హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పాట పాడుతూ తాళం వేస్తున్న జనాల ఆనంద హేళ. అప్పటి వరకు మెలోడీ పాటలతో జనాన్ని మంత్రముగ్ధులను చేసిన ఉషాకాంత ఆ కేరింతలకు తన పులకింతలను జతచేస్తూ అభిమానుల ఆనందంలో పాలు పంచుకోవడానికి వయస్సుని దూరంగా నెట్టి హుషారుగా పాడసాగింది. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అంటూ. 10 నిమిషాలు అక్కడ సప్త సముద్రాల హోరు, 1,00,000 నగరాల జోరు. వినూత్న మైక్లో గట్టిగా అరిచింది. అటెన్షన్ మై డియర్ ఫ్రెండ్స్, మన ఆనందాన్ని మరింతగా ఇనుమడింపచేసే మరో మహత్తర కార్యక్రమం. ఈరోజు ఈ గానకోకిల జన్మదినం సందర్భంగా సెలబ్రేట్ చేసుకుందాం. మేడం చేతుల మీదుగా కేక్ కట్ చేస్తారు. కార్యక్రమ నిర్వాహకులను ఇంత ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హార్దిక, ఆర్థిక సహాయం అందించిన సహృదయులైన స్పాన్సరర్స్ని వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను. సుమారు 15 మంది కార్యకర్తలు, 20 మంది స్పాన్సరర్లు వేదిక మీదకొచ్చారు. ఆమె హృదయం ఆనందంతో కడలి తరంగమైంది. అణువణువు అభిమానుల హర్షధ్వానాలకి పులకించిపోసాగింది. ఇంతమంది గుండెల్లో ఇంత అపురూపమైన స్థానం ఉందా నాకు? నేనంటే ఇంత అభిమానమా? నేనంటే ఇంత గౌరవమా? ఎన్నో ప్రదర్శనలిచ్చింది.
ఎంతోమంది అభిమానుల ప్రశంసలు పొందింది. కానీ ఇవాళెందుకు కొత్తగా, అద్భుతంగా అనిపిస్తోంది? ఎందుకిలా తనలోని ప్రతి నరం ఓ వీణ తీగగా మారి ఆలపిస్తోంది? ఆమెకి కొత్తగా, వింతగా, అద్భుతంగా అనిపిస్తోంది. ఎన్నో పుట్టినరోజులు అటు సినీ పరిశ్రమలో, ఇటు తోటి కళాకారుల మధ్య జరిగాయి. కానీ ఈ పుట్టినరోజు వేడుక ఇంత వినూత్నంగా, ఇంత అపురూపంగా జరగడం మొదటిసారి. ఫాస్ట్ బీట్తో, చిత్ర విచిత్రమైన విన్యాసాలతో హోరెత్తించే సంగీతాన్నే ఈ కాలంలో అందరూ కోరుకునేది అనుకుంది. ఆర్గనైజర్స్ బతిమాలితే ఇదే ఆఖరి ప్రదర్శన అని ఒప్పుకుంది. కానీ ఇప్పుడు వీళ్ళందరి చైతన్యం చూస్తుంటే ఇంకా 100 ఏళ్లు పాడుతూనే బతకాలని అనిపిస్తోంది. ఆ క్షణంలో అక్కడున్న ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులుగా, తన ఆత్మీయులుగా అనిపించింది. ఈ అనుభూతి గుండె పొరల్లో ఇన్నేళ్లుగా దాచుకున్న ఆవేదనని పటాపంచలు చేస్తోంది. లేని ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఆ యువతతో సమానంగా ఆనంద తాండవం చేయాలనిపిస్తోంది. కళ్లలో ఆనంద భాష్పాలు నిండాయి. కళ్ల చివరికి జారుతున్న నీటి ముత్యాలు చిటికెన వేలితో విదిలించి, తడబడే అడుగులతో, వణుకుతున్న చేతులతో అక్కడ చేరిన వేల మంది ప్రేక్షకుల ప్రేమానుబంధాల వర్షపు జల్లుల్లో తడిసిపోతూ, వేదిక మీద చేరిన అందరూ రక్షణ వలయంలా చుట్టి నిలబడగా వినూత్న అందించిన చాకు అందుకుని కేక్ కట్ చేసింది. అభిమానుల శుభాకాంక్షలతో, హర్షధ్వానాలతో ఆ ప్రదేశం దద్దరిల్లింది. ఒక్కొక్కరే స్పాన్సర్లు ఆమె పట్ల తమకున్న అభిమానం, ఆరాధన వ్యక్తపరుస్తూ ఆమె నిండు 100 ఏళ్లు ఇలాగే తన గాన మాధుర్యంతో ప్రజలను అలరించాలన్న తమ కోరికను వెలిబుచ్చుతూ మాట్లాడారు. చివరిగా ఉషాకాంత గారు మాట్లాడాలని, అటు శాస్త్రీయ సంగీత కళాకారిణిగా, ఇటు 3 భాషల సినీ నేపథ్య గాయనిగా తన అనుభవాలు అందరితో పంచుకోవాలన్న కోరిక వెలిబుచ్చారు అభిమానులు. ఎప్పుడూ పాటలే తప్ప ఆమె మాటలు వినని వాళ్ళంతా అవును మాట్లాడాలి, మాట్లాడాలి అని అరిచారు. అవును, మాట్లాడాలి. తన అనుభవాలు, తన ఆనందాలు, తన దుఃఖం, తన విచారం, కష్టాలు, కన్నీళ్లు పంచుకోవడానికి ఎవరున్నారని ఆక్రోశించింది ఇంతకాలం. ఇప్పుడు తెలుస్తోంది ఎవరున్నారో. 6 దశాబ్దాలుగా గుండెల్లో ఘనీభవించిన వేదన ఇప్పుడు కరిగి నీరై, సెలయేరై ప్రవహించడానికి సిద్ధంగా ఉంది. ఇంతకాలం యాంత్రికంగా ప్రదర్శనలు ఇచ్చి, కార్యనిర్వాహకులిచ్చిన చెక్కు అందుకుని మౌనంగా వెళ్ళిపోవడం తప్ప ఏనాడూ ప్రేక్షకులతో మాట్లాడలేదు. వాళ్ళు తన పట్ల చూపుతున్న అభిమానానికి, ఆదరానికి కృతజ్ఞత తెలుపుకోలేదు. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. ఇప్పుడైనా తను పెదవి విప్పకపోతే ఈ పెదవులు శాశ్వతంగా మూసుకుపోవడానికి ఎంతో సమయం లేదు. ఉషాకాంత మైక్ అందుకుంది. ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెన్స్ ఆవరించింది. ఆమె స్వరం మోగింది. ఓ గిటార్ మీటినట్టు, ఓ సితార్ మోగినట్టు, ఓ వీణ పాడినట్టు, ఓ జుగుల్బందీలా. నా అభిమాన ప్రేక్షకులారా, నా అన్నదమ్ములారా, నా అక్క చెల్లెళ్లలారా, నా బిడ్డలారా, నా తల్లిదండ్రులారా, నా శ్రేయోభిలాషులారా, నా సర్వస్వం అయిన అభిమానులారా, ఇటీవలే నేనిక పాడనని, విశ్రాంతి తీసుకుంటానని పత్రికల ద్వారా తెలియచేశాను. కానీ ఇప్పుడు మీ అందరి అభిమానం చూస్తుంటే నేనెంత తప్పుడు ప్రకటన ఇచ్చానో అర్థమవుతోంది. నేను ఉషను. ఉష అంటే సూర్యోదయం. సూర్యుడికి ఉదయించడమే తెలుసు, అస్తమించడం తెలియదు. తూర్పు నుంచి పడమరకు ప్రయాణం చేసి పడమట ఉదయిస్తాడు. నేను అంతే. ఒక చీకటి రాత్రి, 4 గోడలు తప్ప సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి తేడా తెలియని అమాయకత్వంతో అయిన వాళ్ల చేత అవమానింపబడి బయటకొచ్చిన నాకు భవిష్యత్తు అగమ్యంగా, అంధకారంలా అనిపించింది. అయితే నా దగ్గర అమ్మ ఇచ్చిన ఓ వరం ఉంది. అదే నన్ను బతికిస్తుంది అనే నమ్మకంతో అడుగులో అడుగు వేసుకుంటూ జీవితపు అంచుల గుండా ముందుకు నడిచాను. ఆ రోజు నేను వేసిన తొలి అడుగు 1,00,000 అడుగుల స్థైర్యాన్ని, ధైర్యాన్ని కలిగించి ఇవాళ మీ అందరికీ నన్ను ఆప్తురాలిని చేసింది. నా ఆవేదన, నా ఆక్రోశమే రాగంగా ఎంతో మందిని ముగ్ధుల్ని చేసి నన్నీనాడు ఇలా మీ సమక్షంలో నిలబెట్టింది. మీకోసం నా పాట విని, నన్ను టిక్కెట్ అడగని రైల్వే టికెట్ కలెక్టర్ కోసం నా పాట విని దిక్కులేని నన్ను అక్కున చేర్చుకుని ఆదరించి, నీ పాటే నీ కాళ్ళు, నీ కళ్ళు అంటూ
నా చేత సంగీత ప్రపంచంలోకి అడుగులు వేయించిన దేవత మహాలక్ష్మమ్మ గారి కోసం చిట్టి చిట్టి చేతులతో నెల తిరిగేసరికి నా చేతుల్లో సరిగమప అంటూ భక్తిగా వేతనాలిచ్చి ఆదుకున్న చిన్నారుల కోసం, అమ్మ తర్వాత అమ్మలా ఆదరించి నాకో దారి తెన్ను చూపించిన కృష్ణవేణి గారి కోసం, సీత గారి కోసం, నన్నో నేపథ్య గాయనిగా తీర్చిదిద్దిన పూజ్యులు కీర్తిశేషులు మునుస్వామి గారి కోసం, ఈ పాటల ప్రయాణంలో నాకు తోడుగా ప్రయాణిస్తూ నన్ను ఉత్సాహపరిచి ప్రోత్సాహమిచ్చిన మీ అందరి కోసం పాడుతూనే ఉంటాను. నా శ్వాస, నా ధ్యాస, తాళం, లయ, శృతి అన్నీ మీరే అయి మీ ఈ చప్పట్లతో నడిపించుకు వచ్చిన మీ అందరికీ మనస వాచ కర్మణ నన్ను నేను అంకితం చేసుకుంటూ ఈ కొత్త సంవత్సర శుభారంభ వేళ మీ గుండెల్లో కొత్త ఆశలకి, కొత్త జీవన విధానానికి ఊపిరి పోస్తాను. మీరందరూ ఉజ్వలమైన భవిష్యత్తు వైపు సాగిపోవడానికి నేను స్ఫూర్తినవుతాను. నా సంగీతాన్ని, నా సినీ గీతాలని సమానంగా అభిమానించి నన్నాదరించి ఈ ప్రపంచంలో నాకో ఉనికినిచ్చిన మీలాంటి ఎందరో మరెందరో అభిమానులు మీరంతా నా వాళ్ళు, నా ఆత్మీయులు, నా సర్వస్వం. వృద్ధాప్యం నన్ను తరుముకొస్తున్నా మీ అందరి కోసం దానితో పోరాడుతూ గెలవడానికి ప్రయత్నిస్తాను. గెలుస్తాను, తప్పకుండా గెలుస్తాను. నా గుండె తడారకుండా, నా గొంతు మోగపోకుండా జీవితాంతం మీకోసం పాడుతూ ఉంటాను. నా పాట మీది, నా స్వరం మీది, నా ఆనందం, నా సుఖం, సంతోషం అంతా మీది. మీరు పెట్టిన భిక్ష ఈ జీవితం. అందుకే మీకే అంకితం. నా ప్రకటన ఉపసంహరించుకుంటున్నాను. నా ఊపిరి నిలిచిపోయిందాకా పాడుతూనే ఉంటాను. హఠాత్తుగా ఆమె గొంతు మోగపోయింది. కన్నీటితో చెక్కిళ్ళు తడిసిపోయాయి. శిలాప్రతిమల్లా మ్రాన్పడిపోయి కూర్చున్న అందరిలో ముందుగా తేరుకుంది వినూత్న. మైక్ అందుకుంది. దుఃఖంతో రుద్ధమైన స్వరం సవరించుకుంది. ఈ వేదన ఒక్క ఉషాకాంత గారిదే కాదు, ఆనాటికి ఈనాటికి తనకన్నా ఏ విషయంలో కూడా తన భార్య ఉన్నత స్థాయిలో ఉండడం సహించలేక, ఆమెలోని గొప్పతనాన్ని ఒప్పుకునే విశాల హృదయం లేక, ఆమెలోని ప్రతిభను తన ఆధిపత్యంతో అణచివేసే మగవాళ్లు ఎందరో ఉన్నారు ఈ సమాజంలో. పెరటి చెట్టు ఔషధానికి పనికిరాదు అని పెద్దలన్నట్టు తన కుటుంబంలోని ఒక అమ్మాయిలోని ప్రతిభని గుర్తించకుండా ఆమెని అణిచిపెట్టాలనుకునే అత్తగార్లు, మామగార్లు, ఆడపడుచులు, ఇంకా ఎందరో బంధువులున్నారు. సమస్త జాతి తలవంచి వారిలోని కళా పటిమకు కైమోడ్పులర్పించిన కుటుంబంలో గుర్తింపు, ప్రోత్సాహం లేకపోవడం మనకి తెలుసు. ఇది నిజంగా విషాదం. కాకపోతే ఒక కుటుంబం లేకపోయినా అభిమానులు, ఆరాధకులు అనే పెద్ద కుటుంబం వారిదే కాబట్టి ప్రతి కళాకారునికి ఈ జగమే ఓ కుటుంబం. అందుకే ఈ మహాతల్లికి మన ఆదరాభిమానాలు అనే చప్పట్లతో మనస్ఫూర్తిగా సమర్పిద్దాం నీరాజనం. 2 చేతులు ఒక దగ్గర చేర్చి అందరూ నిలబడ్డారు. కరతాళ ధ్వనులు ఆ మహాగాయని నర నరాన ప్రతిధ్వనించాయి. వెక్కి వెక్కి ఏడుస్తున్న సుప్రియకి మరింత పెద్దగా వెక్కిళ్ళు వినిపించి తల తిప్పి చూసింది. 2 చేతుల్లో ముఖం దాచుకుని కుమిలి కుమిలి ఏడుస్తోంది సంధ్య. తన కన్నీళ్లు తుడుచుకుని గభాల్న ఆవిడ భుజం మీద చెయ్యి వేసి, అమ్మా ఏంటిది, ఊరుకో అంది సుప్రియ గాభరాగా. ఆవిడ గభాల్న లేచి సుప్రియని పట్టించుకోకుండా అందరి మధ్యలో నుంచి తల వంచుకుని బయటికి వేగంగా నడవసాగింది. సుప్రియ తను కూడా లేచి ఆమెను అనుసరించింది. వేదిక మీద జనం ఉషాకాంత ఆటోగ్రాఫ్ కోసం గుంపులు గుంపులుగా చేరుతున్నారు. వాళ్ళందరి మధ్యలో నుంచి తల్లి కోసం, చెల్లి కోసం వెతుకుతున్న మౌనికకు ఇద్దరూ బయటకు వెళ్లడం కనిపించి జనాన్ని తప్పించుకుంటూ వినూత్న పక్కకి వచ్చి చెప్పింది, విను, నేనిప్పుడే వస్తాను, మేడంని చూసుకో అంటూ వడివడిగా బయటికి నడిచింది. ఉషాకాంతని జనం మధ్య నుంచి అతి కష్టం మీద బయటకు తీసుకొచ్చారు వినూత్న కార్యకర్తలు కలిసి. ఆమె కోసం ప్రత్యేకంగా కేటాయించిన చోట ఆమెను కూర్చోబెట్టి ఫ్యాన్ ఆన్ చేసి కూల్ డ్రింక్ ఇచ్చింది వినూత్న. వద్దమ్మా, కూల్ డ్రింక్ తాగను, కాసిని మంచినీళ్ళు ఇవ్వు చాలు అందావిడ. వినూత్న మంచినీళ్ల బాటిల్ అందించింది. ఆవిడ నీళ్లు తాగి బాటిల్ వినూత్నకిచ్చి, మౌనికేది అంది. వస్తుంది మేడం, వాళ్ళ మదర్ వచ్చినట్టున్నారు, కలవడానికి వెళ్ళింది. మదరా? ఆవిడ ప్రశ్నార్థకంగా చూసింది. అప్పుడే మౌనిక లోపలికొచ్చింది.
ఆమె వెనకే సుప్రియ, మరో స్త్రీ. ఆవిడని చూడగానే ఉషాకాంత ఉలిక్కి పడింది. ఆవిడ బాగా ఏడ్చినట్టు ముఖం ఎర్రగా అయి కళ్ళు వాచి ఉన్నాయి. మౌనిక ఆవిడ చెయ్యి పట్టుకుని ఉషాకాంత దగ్గరగా వచ్చింది. మా అమ్మ అంది సంధ్యని పరిచయం చేస్తూ. సంధ్య తల వంచుకుని నిలబడింది. ఆమె కళ్ళ నుంచి రాలుతున్న కన్నీటి బొట్లు గుండెల మీదకి జారుతున్నాయి. ఉషాకాంత నిశ్చేష్టురాలై చూసింది. ఈమె మీ అమ్మ? అవునంటీ, అమ్మ పేరు సంధ్యాదేవి. సంధ్యాదేవా? ఆ మాటతో కన్నీళ్లతో చూసింది సంధ్య. ఉషాకాంత ఆమెని పరిశీలించి చూస్తూ అంది, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఆ మాటతో సంధ్య అక్క అంటూ ఆవిడని వాటేసుకుని బావురుమంది. ఉషాకాంత కాళ్ల కింద భూమి కదిలినట్టయింది. అక్క, ఈ పిలుపు విని ఎంత కాలమైంది. అక్క, అసలు మళ్ళీ వింటుందని అనుకోని పిలుపు. నన్ను క్షమించక్క ఏడుస్తోంది సంధ్య వెక్కి వెక్కి గుండె పగిలేలా. మౌనిక ఆవిడ భుజం పట్టుకుని లేవనెత్తి, అమ్మా పద, మనం ఇంటికి వెళ్దాం అని. ఆంటీ, కారు రెడీగా ఉంది, వెళ్దామా అంది. ఉషాకాంత గాజు కళ్లతో మౌనిక వైపు పిచ్చిదానిలా చూసింది. మౌనిక తల్లిని సుప్రియకు అప్పగించి తను ఉషాకాంత చెయ్యి పట్టుకుని లేవదీసింది. ఆవిడ బొమ్మలా మౌనికతో నడిచింది. ఏం జరుగుతుందో అర్థం కాక తెల్లబోయి చూస్తున్న వినూత్నకి, కార్యకర్తలకి, ఈవిడ మా పెద్దమ్మ, మిగతా విషయాలు తర్వాత చెప్తాను సెలవంటూ నమస్కరించి ఉషాకాంతని పట్టుకుని ముందుకు నడిచింది. కారు సిద్ధంగా ఉంది. అందరూ ఒకే కారులో ఎక్కారు. కారు కదిలింది. ఎవ్వరూ ఏమీ మాట్లాడకుండా అచేతనంగా అలా కూర్చుండిపోయారు. కారు ఇల్లు చేరేదాకా ఎవ్వరి నోటి నుంచి శబ్దం లేదు. అందరూ మౌనంగా రోదిస్తున్నారు. కారు దిగి అక్క చెల్లెళ్ళిద్దరూ తల్లిని పెద్దమ్మని చెరో చేత్తో పట్టుకుని లోపలికి తీసుకొచ్చారు. ఇంట్లో అడుగు పెట్టగానే సంధ్యలో అప్పటిదాకా బిగబట్టుకున్న దుఃఖం పెళ్ళుబుకింది. నిన్నెంత కష్టపెట్టామక్క, మేమంతా కలిసి నీకు చాలా అన్యాయం చేశాం కదక్క అంటూ కుప్ప కూలిపోయింది సంధ్య. అయోమయంగా ఏడుస్తున్న సంధ్య వైపు చూసింది ఉషాకాంత. అప్పటిదాకా ఏం జరుగుతుందో తెలియక ముద్దుబారినట్టయిన మెదడు అప్పుడే పనిచేయడం ప్రారంభించింది. తన ఎదురుగా శోకమూర్తిగా ఉన్నది తన తోడబుట్టిన చెల్లెలు సంధ్య అని అర్థమయ్యేసరికి ఆవిడకేం చెయ్యాలో, ఎలా రియాక్ట్ అవ్వాలో పాలుపోలేదు. అయోమయంగా చూస్తూ నిలబడిపోయింది. ఆవిడ వాలకం చూస్తుంటే భయం వేసింది మౌనికకు. ఆవిడ భుజాలు పట్టి కుదుపుతూ పెద్దమ్మా అని పిలిచింది. ఆవిడ శూన్యంగా చూసింది. ఇలా చూడు, ఇది నా చెల్లెలు సుప్రియ. అమ్మ, మా అమ్మ సంధ్యాదేవి మీ చెల్లెలు. చూడండి పెద్దమ్మ, మేము మీ బంధువులం. మీకు ఎవరూ లేరని ఇంకెప్పుడు బాధపడకుండా మీకు మేమున్నాం అంది. సుప్రియ ఆవిడ దగ్గరగా వచ్చి వంగి పాదాలు తాకింది. ఆమె కళ్ళ నుంచి కారిన 2 కన్నీటి బిందువులు ఆమె పాదాలపై పడడంతో ఆ స్పర్శకి చలనం వచ్చినట్టయి, నా తల్లి మౌనిక అంటూ గభాల్న మౌనికను కౌగిట్లోకి తీసుకుంది ఉషాకాంత. దేవతలా నా ఇంటికి వచ్చి మా అక్క చెల్లెళ్లను కలిపావా? నా జీవిత చరిత్ర రాస్తానని చెప్పి నా కథంతా తెలుసుకుని నా చెల్లెల్ని నాకు చేర్చావా? నువ్వు నిజంగా దేవతవే, దేవతవే. పదే పదే మౌనిక నుదురు ముద్దు పెట్టుకుంటూ సంధ్య వైపు చూసి మౌనికను గభాల్న వదిలేసి సంధ్య దగ్గరగా నడిచి ఆమెను దగ్గరకు తీసుకుంది. అక్కా అంటూ ఆవిడ గుండెల మీద వాలిపోయింది సంధ్య. ఉషాకాంత కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు కారుతోంది. ఏంటి చిత్రం! దేవుడిలాంటి చిత్రాలు ఇంకా ఎన్ని చేస్తాడు? ఎప్పుడు విడిపోయాం, ఇప్పుడిలా కలవడమేంటి? సంధ్య, ఇది నిజమేనా? కల కాదు కదా? మౌనిక, సుప్రియ ఆవిడనే చూస్తున్నారు. ఉష కళ్ళు సుప్రియ వైపు తిరిగాయి. కుడి చేయి చాచి దగ్గరకు రమ్మన్నట్టు సైగ చేసింది. సుప్రియ వేగంగా ఆవిడ దగ్గరకు వెళ్ళి ఆమె గుండెల మీద వాలిపోయింది. సుమారు 2 గంటల తర్వాత అందరూ ఫ్రెషప్ అయి సోఫాల్లో కూర్చున్నాక ఆ అర్ధరాత్రి నిద్రని మరచిపోయి ప్రశాంతమైన మనసులతో ఉన్న వేళ ఉషాకాంత తన నిర్ణయం చెప్పింది. ఇక నుంచి మీరంతా నా దగ్గరే, నా ఇంట్లోనే ఉంటారు. ఎక్కడికి వెళ్ళొద్దు. నేను చనిపోయేదాకా అందరం కలిసి ఉంటాం, అంతే. ఏదో చెప్పబోయిన సంధ్య నోరు మూసేసి మరీ అంది మౌనిక. తప్పకుండా పెద్దమ్మా, అందరం కలిసి ఉందాం. నా కోరిక అదే. నిన్ను ఈ వయసులో ఒంటరిగా వదిలి మేమెక్కడికి వెళ్ళం అంది మౌనిక. అవును పెద్దమ్మా,
అందరం కలిసి ఉందాం అంది సుప్రియ. ఉషా ఇద్దరిని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుని అంది. నాకిద్దరు కూతుళ్ళున్నారు, ఇంకా ఏం లోటు? ముగ్గురిని అలా చూస్తున్న సంధ్య ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ నవ్వింది. విన్నారు కదండి, శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి రాగం తీసే కోయిల నవల ఆడియో, ఒక కళాకారిణి జీవితం. మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.